హాయ్ బ్యూటీస్. ఈరోజు నేను ఈ గదిలో జరిగిన ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను మీకు. అద్భుతం అంటే అద్భుతం, అది మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఇదేంటన్నది చూసేద్దాం రండి. వెల్కమ్ టు అపర్ణ కుటుంబం. మీరు ఈ వీడియోలో చూస్తున్న పర్సన్ రాజమౌళి అనమాట, మా అబ్బాయి. అంటే నేను తెలుసున్న వాళ్ళకి, మా అబ్బాయి తెలుసున్న వాళ్ళకి అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసమని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మా అబ్బాయి మంచి ఆర్టిస్టు, ఆ విషయం నాకు తెలుసు. బట్ ఏంటంటే బొమ్మలు చాలా బాగా గీస్తాడు. కానీ అద్భుతంగా ఒక పెయింటింగ్ అయితే వేశాడు. నేనైతే ఇప్పటికీ నేను అంటే లైవ్ చూశాను కదా, నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను అనమాట. నాకు అసలు ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్తుంటే కూడా గూస్ బంప్స్ వస్తాయి, అన్నంత బాగా వేసాడనమాట. ఆ పెయింటింగ్ ఏంటన్నది మీరు కూడా చూసేయండి. అది ఇంకా అసలు మాటలతో నేనైతే చెప్పలేను. అంటే యాజ్ ఏ మదర్గా నాకు అలా అనిపిస్తోందని మీరు అనుకోవచ్చు. చూసిన తర్వాత మీరు కూడా ఎలా ఉంది ఏంటి బొమ్మ అన్నది మీరు కూడా కామెంట్స్ రూపంలో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, ఎట్లా వచ్చింది ఏంటి అన్నది. నాకైతే అది యాక్చువల్గా ఏఐ పిక్ తీసుకొని బొమ్మ గీశాడు. కానీ నాకు ఆ ఏఐ పిక్ కంటే కూడా ఇందులో చాలా బాగా రియల్గా వచ్చింది. చాలా బాగా నచ్చింది అనమాట ఆ పెయింటింగ్ అయితే. అసలు ఆ రూమ్లోకి వెళ్తుంటే ఒక రకం ఫీల్ వస్తుంది, అన్నంత బాగా గీశాడు. ఇంకా ఇంతకు మించి అంటే నేను పొగిడినట్టు ఉంటుంది. చూసి మీరే చెప్పండి ఎలా ఉంది ఏంటి అన్నది. బాగా గీసాడా లేదా అన్నది, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా కామెంట్స్ రూపంలో చెప్పండి. అసలు పిక్ అయితే ఇదనమాట. దీన్ని తను గీసిన దాంట్లోనే రియల్గా అనిపించింది నాకు. దానికంటే కూడా ఇదే బాగా నచ్చింది. ఇది మనం బయట వాల్ పెయింట్ చేసే వాళ్ళకి మనం ఒకవేళ పిక్ ఇచ్చి గీయమన్నా కూడా ఇంత పర్ఫెక్ట్గా, ఇంత రియలిస్టిక్గా రాదేమో అని నా ఫీలింగ్. కానీ అనటం కాదు, కానీ జనరల్గా కూడా నాకు అట్లా అనిపించింది. బయట ఇచ్చినా కూడా ఫేస్ ఫీచర్స్ అవి అంత ఎగ్జాక్ట్గా అంత కళ అది రాదేమో ఆ బొమ్మలో అనిపించింది. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. చూసి మీరు ఎలా ఉందో కూడా చెప్పండి. ఈలోపు మంచి ఒక రాముడి పాట కూడా విని ఎంజాయ్ చేయండి. సక్క మగ సక్క మగ సక్క మగ రి సా పరి గరి పరి గరి నిరి పమగ రి సా సక్క మగ సక్క మగ రి సా పరి మరి పరి మరి నిరి పమగ రి సా శ్రీరామ శ్రీరామ నీ నామము జిహ్వా కురుచిగా ఉన్నది ఎప్పుడు ఎవేళ మనసు మరువకున్నది. శ్రీరామ నీ నామము జిహ్వా కురుచిగా ఉన్నది ఎప్పుడు ఎవేళ మనసు మరువకున్నది. మోహాశమనే ములక సరసుమన్నాది మోహాశమనే ములక సరసుమన్నాది కష్టాల కామ క్రోధములకు ముంచి కొట్టమన్నాది. శ్రీరామ నీ నామము జిహ్వా కురుచిగా ఉన్నది ఎప్పుడు ఎవేళ మనసు మరువకున్నది. పామరులతోను పొందు పాపమన్నది పామరులతోను పొందు పాపమన్నది సజ్జనులతోనూ బాగు సౌఖ్యమన్నది. శ్రీరామ నీ నామము జిహ్వా కురుచిగా ఉన్నది ఎప్పుడు ఎవేళ మనసు మరువకున్నది. సుజ్ఞానులకు ఎరుగ జాడ సులభమన్నది సుజ్ఞానులకు ఎరుగ
జాడ సులభమన్నది నారాయణ స్వామి గురుని నమ్మోమన్నాది. శ్రీరామ నీ నామము జిహ్వా కురుచిగా ఉన్నది, ఎప్పుడు ఎవ్వేళ మనసు మరువకున్నది. సక్క మగ సక్క మగ సక్క మగరి సాని హరి మరి హరి మరి నీరి పమగరి సా. సాంగ్ ఎలా ఉంది? నాకైతే హనుమంతుడు అక్కడికి వచ్చి కూర్చొని ఉన్న ఫీల్ వచ్చింది. అంటే వీడియోలో చూస్తే మీకు ఎలా ఉందో తెలియదు కానీ రియల్గా చూస్తే మాత్రం హనుమంతుడే వచ్చి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడా అన్న ఫీలింగ్ వచ్చింది. మరి అపర్ణ కుటుంబంలో జరిగిన ఈ అద్భుతాన్ని మీ అందరితోనూ షేర్ చేసుకున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకొని ఈ ఆర్ట్ ఎట్లా ఉందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్ లుక్ వచ్చేసి ఇదనమాట. బొమ్మ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.